ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు జూన్ 3 వరకు జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగిస్తూ రౌసావెన్యూ కోర్టు తీర్పిచ్చింది. ఈడీ సిబిఐ నమోదు చేసిన కేసులో ఆమెకు కోర్టు గతంలో విధించిన జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఇవాళ ఆమెను వర్చువల్ గా కోర్టులో హాజరుపరచగా కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది. రెంజల్ మండలంలో అమ్మ ఆదర్శ పాఠశాలలను ఎంపీడీఓ తనిఖీ చేశారు. వారణాసి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మంత్రి మోదీకి మద్దతుగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పా సూర్యనారాయణ గుప్తా 90వ డివిజన్ 271 బూత్లో ప్రచారం నిర్వహించారు. ఎర్రగడ్ల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులకు సబ్సిడీపై జిలుగు విత్తనాలను పంపిణీ చేయడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ తెలిపారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం వేస్ట్ మానిటరీ గ్రామంలో బ్రోకలీ పంట సాగు తీరును మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. డ్రిప్ బేడ్ సిస్టంలో పూర్తి ఆటోమైజేషన్తో 150 ఎకరాలలో కేవలం 4 వ్యవసాయం సాగు చేసిన విధానాన్ని ఈ సందర్భంగా పరిశీలించారు. హన్మకొండలోని నయీం నగర్ తాళ్ల పద్మావతి ఫార్మసీ కాలేజ్లోని లెక్చరర్లను కలిసి 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి గెలిపించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామరెడ్డి కోరారు. రెంజల్ మండల కేంద్రంలో గల మహిళా సమైక్యలో అమ్మ ఆదర్శ పాఠశాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీడీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని సర్పంచ్ తాండా, లొక్క తాండా, తాళరామడుగు, సార్పల్లి తాండా గ్రామాలలో అక్రమంగా గుడుంబ విక్రయించిన బాధవత్ రాములు, బుక్కె రేణుక, బుక్కె చెమిలి, బాధవత్ పురుషోత్తం, పిట్ల పెద్దలక్ష్మి, మాలవత్ నాగమ్మ, బోదాస్ నర్సయ్యలను తహసీల్దార్ రవీందర్రావు ముందు బైండ్ ఓవర్ చేశారు.